హాయ్ ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్కు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. ఇదైతే మనకి నిన్నే రావడం అయితే జరిగింది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే నేనైతే వీడియో అయితే చేయలేకపోయాను. ఖచ్చితంగా చాలా రోజులు బట్టి అయితే వీడియోస్ అయితే రావట్లేదు. కొంచెం మన యొక్క వర్క్స్ ఉండడం వల్ల అయితే మనకైతే వీడియోస్ అయితే అప్డేట్ అయితే అవ్వడం లేదు. అయితే ఇప్పుడు నేను ఖచ్చితంగా ఈ యొక్క ఎంటీఎస్ సంబంధించి ఫుల్ డీటెయిల్గా మీకైతే కూలంకుషంగా నీట్గా అయితే నేనైతే ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు కూడా చూడండి. మీకు దయచేసి అది నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే లేదు. ఖచ్చితంగా చాలామంది కూడా నా యొక్క చెప్పే ఎక్స్ప్లెనేషన్ అనేది ఖచ్చితంగా మీకు బాగుండి నేను చెప్పేది రైట్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఖచ్చితంగా కింద కామెంట్ కూడా చేయండి, ఓకేనా. అయితే మనకి ఈ యొక్క ఎంటీఎస్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది ప్రతి సంవత్సరం ఇయర్లీ ఒకసారి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ప్రతిసారి కూడా జాబ్ క్యాలెండర్లో మనకి ఎస్ఎస్సి క్యాలెండర్లో ఖచ్చితంగా ఎంటీఎస్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే పెడతాడు, ఓకేనా. అయితే మనకి దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి నిన్నటి నుంచి అయితే మనకి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అంటే మనకి ఈ చూసుకుంటే 6వ నెల 27వ తేదీ నుంచి 7వ నెల 31వ తేదీ వరకు కూడా మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, ఓకేనా. దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ పేమెంట్ కనుక చూసుకున్నట్లయితే 8 నెల 1 వరకు కూడా మనం అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ చేయకపోయినా పర్వాలేదు, 8 నెల 1 లోపు అయితే మనం అయితే చేసుకోవాలి, ఓకేనా. దయచేసి చాలామంది కూడా పేమెంట్ అనేది లేట్ చేస్తారు, చాలామంది మర్చిపోతారు. ఫస్ట్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరైతే పేమెంట్ అయితే చేసుకోండి, ఓకేనా. చాలామంది కూడా తర్వాత రిస్క్లో అయితే పడకండి, ఓకేనా. తర్వాత మనకి దీనికి సంబంధించిన అప్లికేషన్ కరెక్షన్స్ అనేవి మీరు ఏమైనా అప్లికేషన్ పెట్టేటప్పుడు కానీ కొన్ని మేజర్గా మిస్టేక్స్ ఉంటే అవి అయితే ఈ యొక్క 8వ నెల 16వ తేదీ నుంచి 8వ నెల 17వ తేదీ అంటే ఒకే ఒక రోజు ఉంటుంది, నైట్ 11 గంటల వరకు కూడా ఉంటుంది. మీరైతే అప్లికేషన్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా. దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ ఆర్ నవంబర్లో మీకైతే దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది, ఓకేనా. అయితే అఫీషియల్గా వాళ్ళైతే ఆ యొక్క డేట్స్ కూడా త్వరలోనే అనౌన్స్ అయితే చేస్తారు. అది కూడా మన యొక్క ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి, ఓకేనా. దీనికి సంబంధించి చాలామంది కూడా వేకెన్సీస్ గురించి అయితే అడుగుతారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఎంటీఎస్ పోస్టులు అనేవి 4887 పోస్టులు. అదేవిధంగా హవాల్దార్కి సంబంధించి 3439 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగాయి. ఈ యొక్క హవాల్దార్కి సంబంధించి ఇక్కడ అనెక్జర్ చూసుకున్న అనెక్జర్ మనకి 16th అయితే ఆ యొక్క అనెక్జర్కి సంబంధించి ఫుల్ డీటెయిల్గా మనకి ఈ యొక్క 3439 వేకెన్సీస్కి గాను ఫుల్ డీటెయిల్గా ఏ యొక్క జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ప్రతిదీ కూడా వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, ఓకేనా. అయితే దీనికి సంబంధించిన మీకు చాలామందికి కూడా ఈ యొక్క ఎలిజిబిలిటీ తెలిసే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది చూసుకుంటే 8వ నెల 1 2024, ఓకేనా. 8వ నెల 1 2024కి మీకైతే 18 సంవత్సరాలు అయితే నిండి అయితే ఉండాలి, ఓకేనా. తర్వాత అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకైతే ఇక్కడ చూసుకుని వాడు ఎగ్జాంపుల్గా వాడు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. చూసుకుని మీరైతే చెకింగ్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ క్లారిటీగా చూసుకున్నట్లయితే మనకి 18 నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎంటీఎస్ పోస్టులు అనేవి మనకి 18 నుంచి 27 సంవత్సరాల వరకు కూడా మనకి ఇక్కడ చూసుకోండి ఎంటీఎస్ పోస్టులకి. అదేవిధంగా ఇక్కడ చూసుకుని ఎంటీఎస్లో కొన్ని పోస్టులకు మాత్రం ఈ యొక్క 18 నుంచి 27 సంవత్సరాల వరకు కూడా ఉండడం అయితే ఉంటుంది, ఓకేనా. అయితే ఇక్కడ చూసుకున్న వాళ్ళు కట్ ఆఫ్ డేట్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఈ యొక్క కట్ ఆఫ్ డేట్ మధ్యలో ఉంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, ఓకేనా. దానితో పాటు మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి అయితే 3 years అయితే ఉంటుంది. మరి ఒకసారి నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ఖచ్చితంగా మీరైతే చూడండి, ఓకేనా. ఇక్కడ క్లారిటీగా చూసుకున్నట్లయితే ఎంటీఎస్ పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఓన్లీ ఎంటీఎస్కి మాత్రమే ఇక్కడ 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి, ఓకేనా. ఒకవేళ మీకు 18 నుంచి 25 సంవత్సరాలు నిండిపోతే మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 సంవత్సరాలు కాబట్టి 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేయొచ్చు. దాంతోపాటు ఓబీసీలో చూసుకున్నట్లయితే ఓబీసీలో 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 18 నుంచి 28 సంవత్సరాల వరకు కూడా అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు, ఓన్లీ ఎంటీఎస్ సంబంధించి, ఓకేనా. తర్వాత హవాల్దార్ కనుక చూసుకున్నట్లయితే మనకి హవాల్దార్ అనేది 18 to 27 అన్నాడు కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 32 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 30 years వరకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు, ఓకేనా. దీనికి సంబంధించి దాంతోపాటు మనకి ఇక్కడ క్లారిటీగా చూసినట్లయితే చాలామంది కూడా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఎక్కడ ఉంటాయని చాలామంది కూడా కన్ఫ్యూజ్ అయితే అవుతారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ కనుక చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ చూసినట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, ఓకేనా. అయితే తెలంగాణ కనుక చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ ఈ యొక్క 3 జిల్లాల్లో మాత్రమే మీకైతే ఎగ్జామ్స్ అయితే ఉంటుంది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా జిల్లాల్లో అయితే మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు, ఓకేనా. దీనికి సంబంధించి ఇక్కడ
చాలామంది కూడా మేజర్గా అడుగుతున్నారు. దీనికి ఎలిజిబిలిటీ అయితే 10th పాస్ ప్రతి ఒక్కరు కూడా దీనికైతే ఎలిజిబుల్. ఓకేనా, 10th పాస్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అయితే మీరైతే చూసుకోండి. ఓకేనా, ఈ యొక్క ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మనకి అన్ని లాంగ్వేజెస్లో ఉంటుంది. ఓకేనా, మొత్తం 13 రీజనల్ లాంగ్వేజెస్లో మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ చూసుకుంటే ఎంటీఎస్ ఎగ్జామ్ చూసుకుంటే ఇక్కడ ఎంటీఎస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ దానికి కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. తర్వాత అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఎంటీఎస్కి. ఒకవేళ మీరు ఎంటీఎస్తో పాటు హవాల్దార్కి కూడా ఒకవేళ సెలెక్ట్ అయితే హవాల్దార్కి అయితే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా అయితే మీకైతే ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ దీనికి చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సెషన్ 1 అండ్ సెషన్ 2లో మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ అర్థమేట్టుగా అదేవిధంగా రీజనింగ్కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. అదేవిధంగా రీజనింగ్కి సంబంధించి 20 క్వశ్చన్స్, 60 మార్క్స్. ఓకేనా, టోటల్గా 45 మినిట్స్ ఉంటుంది. అదే సెషన్ 2 కనుక చూసుకున్నట్లయితే జీకే అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, అదేవిధంగా 75 మార్క్స్. అంటే మీకు ఒక క్వశ్చన్కి 3 మార్కులు చొప్పున అయితే ఉంటుంది. ఇంగ్లీష్ కనుక చూసుకున్నట్లయితే 25 క్వశ్చన్స్, 75 మార్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీనికి కూడా 45 మినిట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీరు టోటల్గా 90 మినిట్స్ అనుకోకండి. సెషన్ 1 ఉంటుంది. సెషన్ 1 కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీకు సెషన్ 2 అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ సెషన్ 1లో ఈ 45 నిమిషాల్లో మీరైతే ఈ 40 క్వశ్చన్స్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ 45 నిమిషాలు ఈ యొక్క 50 క్వశ్చన్స్ అయితే మీరైతే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ఓవరాల్గా 90 మినిట్స్ అయితే ఉంటుంది, కానీ అదైతే సెషన్ వైజ్ అయితే ఉంటుంది. ఓకేనా, దీనికి సంబంధించి అయితే మీరు గమనించాలి. అది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లారిటీగా వాడు చెప్తున్నాడు ఖచ్చితంగా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ సెషన్ 1 అనేది ఓన్లీ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. సెషన్ 2లోనే మీరైతే మార్క్స్ అయితే స్కోర్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. జీకే, జనరల్ అవేర్నెస్, అదేవిధంగా ఇంగ్లీష్ నుంచి అయితే మీరు ఎక్కువ స్కోర్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, సెషన్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. ఓకేనా, సెషన్ 2 నుంచే మీకైతే మెరిట్ అయితే తీస్తాడు. ఓకేనా, దీని అయితే గమనించి ఖచ్చితంగా సెషన్ 1 అయితే క్వాలిఫై అయితే అవ్వాలి. సెషన్ 1 క్వాలిఫై అయిన తర్వాతనే సెషన్ 2 అనేది మీకైతే ఎవాల్యూషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, దీనికి సంబంధించి అయితే చాలామంది అనుకుంటారు సెషన్ 1, సెషన్ 2 ఒకే రోజు ఉంటుందో లేకపోతే వేరే వేరే రోజులు అంటే ఖచ్చితంగా ఒకే రోజు ఉంటుంది, ఒకే షిఫ్ట్ ఉంటుంది, అదే టైం అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, దీనికి సంబంధించి అయితే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. మీకు సెషన్ 1కి సంబంధించి అయితే ఇక్కడ చూసుకుని నో నెగిటివ్. సెషన్ 1 అయితే నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. అన్ని బిట్లు కూడా మీరైతే అటెంప్ట్ అయితే చేయొచ్చు. సెషన్ 2లో మాత్రం ఇక్కడ చూసుకుంటే సెషన్ 2లో వాడు ఏం చెప్తున్నాడంటే 1 మార్క్ అనేది ఈచ్ రాంగ్ ఆన్సర్కి కూడా 1 మార్క్ అయితే మేమైతే డిడక్ట్ చేయడం అయితే జరుగుతుందని వాడైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, సెషన్ 2కి సంబంధించి అయితే మీకు మీ యొక్క మార్క్స్ అనేవి నార్మలైజేషన్ స్కోర్ ఉంటుంది. అదేవిధంగా ఆన్సర్కి అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ సిలబస్ ఉంది ప్రతిదీ కూడా. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ అయితే తెలుసుకోండి. మనం అయితే ఏ యొక్క నోటిఫికేషన్ ప్రిపరేషన్ అయితే అవుతున్నామో ఆ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే సిలబస్ తెలిసిన తర్వాత మాత్రమే దాన్ని అయితే మనమైతే గెటిన్ అయితే అవడానికి అయితే ఉంటుంది. ఓకేనా, దీనికి సంబంధించి మీరైతే ఈ యొక్క సిలబస్ అనేది చెకింగ్ అయితే చేసుకోండి. చెప్పాను కదా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఓన్లీ హవాల్దార్కే ఉంటుంది, ఎంటీఎస్ వాళ్ళకైతే ఉండదు. ఓకేనా, ఎంటీఎస్ వాళ్ళకైతే ఓన్లీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే డైరెక్ట్గా అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫైనల్ మెరిట్లో. ఓకేనా, ఆ ఫైనల్ మెరిట్లో మీ యొక్క నేమ్ ఉంటే ఖచ్చితంగా మీకైతే లాస్ట్లో అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ పిఎఫ్టీ అనేది ఈ యొక్క హవాల్దార్కి సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళకైతే జస్ట్ వాకింగ్ ఉంటుందండి. మేల్ క్యాండిడేట్స్కి అయితే 600 మీటర్స్ ఉంటుంది, అది 15 మినిట్స్లో వేయాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 1 km ఉంటుంది, 20 మినిట్స్లో అయితే వాకింగ్ జస్ట్ నడవడం అయితే ఉంటుంది. ఓకేనా, ఎటువంటి ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. హైట్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లారిటీగా చూడండి. హైట్ కూడా ఓన్లీ మీ యొక్క హవాల్దార్కి సంబంధించి మాత్రమే. ఎంటీఎస్ వాళ్ళకైతే హైటు, వెయిట్, చెస్ట్, మెడికల్ ఏమీ ఉండదు. ఓకేనా, హవాల్దార్కి ఓన్లీ ఫిజికల్ ఉంటుంది, మెడికల్ కూడా హవాల్దార్కి కూడా ఉండదు. ఓకేనా, దీనికి సంబంధించి అయితే దీనికి మేల్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే 157 చూసుకుంటే ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 157.5 ఉండాల్సి అయితే ఉంటుంది. చెస్ట్ అయితే 81 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది, ఎక్స్పెన్షన్ అయితే 5 అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, దాంతోపాటు హైట్ కనుక చూసుకున్నట్లయితే ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి 152 సెంటీమీటర్స్, అదేవిధంగా ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఒక 2.5 సెంటీమీటర్స్ అయితే తక్కువ అయితే ఉంటుంది. ఎస్టీ వాళ్ళకి కాదు, ఇక్కడ కొన్ని క్యాస్ట్ అయితే ఇచ్చాడు, అందులో ఉన్న వాళ్ళకైతే తగ్గుతుంది. అదేవిధంగా వెయిట్ అయితే 48 అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే. ఓకేనా, దీనికి సంబంధించి అయితే ప్రతిదీ కూడా ఉంటుంది. ఇక్కడ క్లారిటీగా మీరు చూసినట్లయితే దీనికి సంబంధించిన మనకి ఎగ్జామ్ యొక్క స్కీమ్ ఏ విధంగా ఉంటుందో మీకు ప్రతిదీ కూడా నేనైతే ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఖచ్చితంగా ఇక్కడ మనకి ఈ యొక్క ఎగ్జామ్ అంటే మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మీకైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తాడు సెషన్ 1 అండ్ సెషన్ 2. ఓకేనా, దీని తర్వాత మీకైతే ఆన్సర్ కీ ఇస్తాడు. ఈ యొక్క ఆన్సర్ కీలో మీ యొక్క
ప్రియారిటీని చూసి ఆ యొక్క మెరిట్ అనేది అయితే రిలీజ్ అయితే చేస్తాడు. ఓకేనా. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 30% మార్క్స్ రావాలి. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 25, అదేవిధంగా ఆల్ అదర్ కేటగిరీస్ వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఎక్సర్విస్మెన్ వాళ్ళకి మొత్తం అందరూ కూడా 20% అయితే జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. ఓకేనా. ఇదే ఫైనల్ అయితే కాదు, ఫైనల్ మార్క్స్ అయితే కాదు, జస్ట్ క్వాలిఫై. ఓకేనా. అయితే దీని తర్వాత ఇక్కడ మనకి ఈ యొక్క హవాల్దార్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వాడు ఫిజికల్ స్టాండర్డ్ ఇక్కడ హవాల్దార్కి సంబంధించి చూసుకోండి. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఈ యొక్క ఎంటీఎస్ వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వాడైతే ఒక రేషియో కింద అయితే మిమ్మల్ని అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తాడు. ఇక్కడ హవాల్దార్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకుంటే ఫర్ ద పోస్ట్ హవాల్దార్కి సంబంధించి అయితే 1:7 నిష్పత్తి. ఓకేనా. ఒక పోస్ట్కి 7 మంది చొప్పున ఫిజికల్కి అయితే పిలుస్తాడు. ఓకేనా. ఈ యొక్క 1:7. ఓకేనా. దీని తర్వాత మనకి ఇక్కడ క్లారిటీగా మీరు చూసినట్లయితే ప్రతిదీ కూడా ఇక్కడైతే దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్గా వాడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. ప్రతిదీ కూడా మీరైతే చెకింగ్ అయితే చేసుకోండి ఫుల్ డీటెయిల్గా. ఓకేనా. దీనికి సంబంధించి ఇంకా మీకు దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్న 100 రూపీస్ అయితే మీరైతే పే చేయాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీజు. ఓకేనా. దీనికి సంబంధించి ప్రతిదీ కూడా నేనైతే ఎక్స్ప్లెనేషన్ అయితే క్లారిటీగా ఇచ్చాను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ యొక్క నా యొక్క ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్, జై భారత్.